नमस्कार, मी सौ मयुरी नरावार. अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहूयाच्या ठळक बातम्या. वसतिगृहातील हल्ल्याचा मेडिकोचं आंदोलन, संचालक सहाय्यक प्राध्यापक यांच्या पुतळ्याचे दहन. जिल्हाधिकारी कार्यालयावर रॅली काढून मेडिकोचा निषेध, आमिषे रस्त्यावर टाकण्यात जबाबदार असणाऱ्यांवर कारवाई करण्याची मागणी. संसदेवर झालेला हल्ला दुर्दैवी, एआयसीसी सदस्य डॉक्टर नरेश जाधव यांनी भाजपवर टीका. आदिलाबादमध्ये जत्रा उत्सव सुरू, विशेष पूजा करून उद्घाटन सोहळा. डॉक्टरांवरील हल्ल्याबाबत उच्च अधिकारी गंभीर, सहाय्यक प्राध्यापकांना कार्यमुक्त करण्याचे आदेश जारी. आजच्या सविस्तर बातम्या. रिम्स बॉईज हॉस्टेलमधील वैद्यकीय विद्यार्थ्यांवर रात्री उशिरा झालेल्या हल्ल्याचा निषेध करत आदिलाबादमध्ये डॉक्टर आणि हाऊस सर्जनचा निषेध. याचे कारण म्हणजे रिम्सचे संचालक डॉक्टर जयसिंग राठोड यांना निलंबित करण्यात यावे आणि सहाय्यक प्राध्यापक क्रांती यांना कार्यमुक्त करण्यात यावे. त्याच्या निषेधार्थ पुतळे जाळण्यात आले. आम्हाला न्याय हवा अशा घोषणा त्यांनी दिल्या. त्यानंतर तेथून थेट जिल्हाधिकारी कार्यालयावर रॅली काढली. अज्ञात व्यक्तींनी महाविद्यालयाच्या वसतिगृहात घुसून त्यांच्या सहकारी डॉक्टरांवर हल्ला केल्याचा आरोप आहे. त्यांनी तत्काळ प्रत्युत्तर देत त्यांना थांबवल्याने सर्वजण पळून गेल्याचे त्यांनी सांगितले. अन्यथा आणखी किती वाईट घडेल असा सवाल त्यांनी व्यक्त केला. या हल्ल्याचा जबाबदार असणाऱ्या सहाय्यक प्राध्यापकांची हकलपट्टी करण्यात यावी आणि यात हातभार लावणाऱ्या संचालकाला बदलण्याची मागणी केली आहे. तोपर्यंत आपली चिंता कायम राहणार असल्याचे त्यांनी स्पष्ट केले. అతను ఒకటి సార్ 1 o'clock బయలుదేరితే తెలిసిందే కదా సార్. సో యాక్చువల్లీ నిన్న సాయంత్రం 11 నుంచి 12 గంటల మధ్యలో ఒక గుర్తు తెలియని వ్యక్తులు కారులో సుమారు 3 నుంచి 4 మంది కారులో ప్లస్ అట్లనే బైక్లో రావడం జరిగింది. అయితే బైక్లో రావడంతో అందులో తెలియని వ్యక్తులలో ఒకళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్ క్రాంతి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఆ బయట వాళ్ళు వచ్చి మాట్లాడుతూ కొట్టడం స్టార్ట్ చేశారు. యాక్చువల్ సడన్గా కొట్టడం స్టార్ట్ చేసి సార్ ఎందుకు కొడుతున్నారు అది ఇది అనుకుంటా అనగా ఆయన ఏమీ మాట్లాడకపోగా అక్కడ బయట వాళ్ళు వచ్చి కొడుతూ ఉంటే అలానే చూస్తూ ఉన్నారు. ఇంకోటి సార్ వాళ్ళు ఎవరు సార్ అట్లా కొడుతున్నారు అని అక్కడ స్టూడెంట్స్ వెళ్ళి సార్ని డాక్టర్ క్రాంతి సార్ని అడగగా వీళ్ళందరూ డైరెక్టర్ సార్ ఫ్యాన్స్ అని చెప్పేసి మా డైరెక్టర్ సార్ డాక్టర్ జయసింగ్ రాథోడ్ సార్ ఫ్యాన్స్ అని చెప్పేసి చెప్పుకుంటూ అక్కడ కొడుతున్నది ఆపకపోగా అక్కడ వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ నించున్నారు. టర్మినేట్ డాక్టర్ క్రాంతి ఎఫెక్టివ్ ఇమీడియట్లీ. డైరెక్టర్ సార్ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. What we have done, we just went for dinner along with our friends. When we are returning to the campus, some random people came and they hit us like anything. We along with Dr. Kranti, he is in general medicine assistant professor. See, some people came here to study from non-local like Kerala. If something is happened to them, who is responsible to him? ఏంటంటే నాకు నైట్ 12:30కి నేను నిద్రపోయినా కాల్ వచ్చింది సడన్గా. ఏంటి ఆయన ఎత్తితే మా తమ్ముడు ఏడుస్తాడు, అన్న నన్ను కొట్టిల్లు క్యాంపస్లో గుండాలు వచ్చి కొట్టిల్లు అని చెప్పిండు. మేము వచ్చేసరికి మార్నింగ్ 5:30 అయింది. చూస్తే ఇగో ఈ పొజిషన్లో ఉన్నాడు మా తమ్ముడు. ఎవరు సమాధానం చెప్తారు? మాకు జస్టిస్ కావాలి. అట్లా అవుట్ సైడ్ వచ్చి పిల్లలతో గొడవ పెడుతుంటే నేను అవుట్ సైడ్ రావద్దు కదా, ఈ టైంలో రావాల్సిన అవసరం లేదు. ఒకళ్ళు వస్తే వాళ్ళు ఎవరు ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది, చట్టం తన పని చేసుకుంటుంది. నేను కూడా ఇప్పుడు 10 men కమిటీకి డిపార్ట్మెంట్ కమిటీ పెడుతున్నా. ఆ కమిటీ బట్టి కూడా వాళ్ళ యాక్షన్ ఉంటుంది. ఎవరైతే వైద్యులు ఇన్వాల్వ్ అని చెప్తున్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది. 3 o'clock అరౌండ్ 15 member హౌస్ సర్జన్స్ టీచర్స్ కానీ నా ఇంటికి వచ్చి అటాక్ చేయడానికి వచ్చారు. అది ఏదో దేవుని పోలీసులు తెలుసుకోగానే పోలీసు ఇమీడియట్ ఇచ్చారు. నేను మార్నింగ్ 6 o'clock చూడగానే నా ఇంటి ముందు పోలీసులు ఉన్నారు, వెహికల్. మీరు ఎందుకుంటే 3 o'clock 10 మంది అవసరం వచ్చారు సార్, మాతో గొడవ పెట్టారు, మీతో మాట్లాడుతూ వచ్చారు, అటాక్ చేయవచ్చు అంటే వాళ్ళు వీడియో కూడా తీశారు, వీడియో కూడా ఉంది. సో ఇది జరిగిన ఇన్సిడెంట్ చట్టం తన పని తీసుకుంటే ఈ ఎంక్వైరీ కమిటీ పరంగా యాక్షన్ ఉంటుందండి. डॉक्टर
आणि हाऊस सर्जन निषेध करत आहे. त्यांच्या सहकारी डॉक्टरांवर रात्री उशिरा झालेल्या हल्ल्यांसाठी जबाबदार असलेल्यांना शिक्षा आणि संरक्षण मिळावे या मागणीसाठी स्थानिक रिम्सपासून आदिलाबाद जिल्हाधिकारी कार्यालयापर्यंत रॅली काढून निषेध केला. मुख्य गेट समोर रस्त्यावर ठिय्या मांडून आम्हाला न्याय हवा अशा घोषणाही दिल्या. जवळपास तासभर ते तेथेच बसून राहिले. पोलिसांचा मोठा बंदोबस्त तैनात करण्यात आला होता. डीएसपी उमेंद्र यांनी घटनास्थळी पोहोचून परिस्थितीचा आढावा घेतला. जोपर्यंत जिल्हाधिकारी येत नाही तोपर्यंत येथून हलणार नसून जोपर्यंत स्पष्ट हमी मिळत नाही तोपर्यंत लढणार असल्याचे त्यांनी स्पष्ट केले. माजी आमदार जोगुरामन्ना यांनी त्यांना पाठिंबा दिल्याने चिंता अधिकच तीव्र झाली. अतिरिक्त जिल्हाधिकारी श्यामला देवी यांची तपास अधिकारी म्हणून नियुक्ती करून त्यांना धीर दिला. याबाबतचे निवेदन जिल्हाधिकारी राहुल राज यांच्याकडे सोपवण्यात आले. अभिषेक రిసీవ్డ్ కాపీ ఇస్తా అంటేనే సైన్ చేసుకోండి. రిసీవ్డ్ కాపీ కావాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము. మాకు నేను మీకు ఏం చెప్పినాను, అడిషనల్ కలెక్టర్ ఎంక్వైరీ చేస్తారు. ఎంత పెద్ద లెవెల్ ఆఫీసర్ ఉన్నా కానీ రెస్పాన్సిబిలిటీ వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకుంటారు. రిమ్స్ కాలేజీ వైద్య విద్యార్థులపై జరిగినటువంటి దాడిని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఇప్పుడిప్పుడే నాకు తెలుస్తూ ఉంది, పూర్తి స్థాయిలో వివరాలు ఇంకా తెలుసుకోలేదు. కానీ వాళ్ళ మీద జరిగినటువంటి దాడిని మాత్రం బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను ఒక మాజీ ఎమ్మెల్యేగా మా కుటుంబ సభ్యులందరి తరఫున కూడా నేను దాన్ని ఖండిస్తున్నా. మరి వాస్తవంగా ఏదైతే వాళ్ళ కాలేజీలో ఉన్నటువంటి సమస్యల పట్ల నిన్ననే సాయంత్రం మరి డైరెక్టర్ గారితో వారు విన్నవించడం, ఆ తర్వాతనే మరి డాక్టర్ క్రాంతి కుమార్ అనే డాక్టర్ గారు మరి ఇలా వాళ్ళు చెప్తా ఉన్నారు డైరెక్టర్ గారికి బంధువు అని. బంధువు అయినా కాకపోయినా వారి యొక్క ఆ ప్రోద్బలంతో గుర్తు చేయనటువంటి వ్యక్తులు మరి రౌడీ షీటర్సు, వీళ్ళు డైరెక్టర్ ఫ్యాన్స్, డైరెక్టర్ గారి నుంచి మీరు ఏం మాట్లాడినా మంచిగా ఉండనటువంటి బెదిరింపు ఏది ఇచ్చాడో అది పూర్తిగా నేను దాన్ని ఖండిస్తున్నా. कल शाम को ऐसे हमारे दोस्त है वो बाहर खाने को गए, खाने की जाने के बाद फिर से वापस आए, तब कुछ लोग उनका वेट कर रहे थे. ठीक है, वेट कर रहे थे. उसमें से डॉक्टर क्रांति असिस्टेंट प्रोफेसर है जो हमारे जनरल मेडिसिन के, वो भी उनके साथ थे. ऐसा फिर जैसे ही हमारे दोस्त है ये कविराज, डॉक्टर कविराज है, डॉक्टर भरत है, डॉक्टर पसपुलेटी नवीन, वो वापस आए तो उन पर सीधा पूछा, ये कार में थे तो वापस गेट खोलने के बाद इनसे पूछा कि कविराज कौन है तुम में से, तो इन्होंने कहा कि मैं हूँ. तो फिर डायरेक्ट उन्होंने मारना शुरू कर दिया. ठीक है, अब वहाँ पर क्या हुआ कि अगर किसी की जान चली जाती, ये डॉक्टर कविराज है, डॉक्टर अभिषेक भी है जिन्होंने कार के बोनेट के आगे सामने आ गए, उनकी जान चली जाती तो फिर कौन जिम्मेदार होता उसका. तो हमको चाहिए कि डायरेक्टर सर तो एक तो रिज़ाइन करे और डॉक्टर क्रांति को सस्पेंड किया जाए. 5 to 6 మెంబర్స్ మా మీద దాడి చేయడం జరిగింది. దానికి కారణం ఏంటి అంటే ఈవినింగ్ డైరెక్టర్ సార్ తోటి ఇట్లా చెప్పడం జరిగింది, ఈ వార్డ్స్లో ఇట్లా ఉంది పరిస్థితి, మీరు ఏం చేస్తున్నారు అనేసి. డైరెక్టర్ తోటి ఇట్లా అంటే నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తావా, అది నా పనే అని చెప్పేసి ఆయన సీరియస్ అయ్యి అది ఒక వాగ్వాదానికి ఇట్లా అయింది, దారి తీసింది. తర్వాత సారీ చెప్తే అది అంతటితోటి ఎండ్ అయిపోయింది అనుకున్నా. కానీ నైట్ డైరెక్టర్ సార్కి రిలేటివ్ అయిన క్రాంతి, డాక్టర్ క్రాంతి జనరల్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్, డైరెక్టర్ సార్కి రిలేటివ్, ఆయనని పంపించి గూండాలతో పంపించి ఇట్లా దాడి చేసి మమ్మల్ని కొడతారని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. మమ్మల్ని మా ఫ్రెండ్స్ని కొట్టడం జరిగింది. ఒక ఫ్రెండ్ కార్లో వాళ్ళు వారిపోతుంటే అడ్డుకోవడం కోసం వాళ్ళు అడ్డం వెళ్తే అతన్ని గుద్ది, అతను ఆ బాండెట్ని పట్టుకోవడం వల్ల అతను బతికిపోయిండు. అతని గుద్ది ఒక 100 స్పీడ్లో అలాగే తీసుకెళ్ళిపోయినరు. అతను బాండెట్ని పట్టుకొని అట్లనే ఉండి గేట్ క్లోజ్ చేయడం వల్ల అతడు ఆ కార్ ఆ గేట్ గుద్దుకొని ఆగింది. లేకపోతే అతను అట్లే ఎక్కడి వరకు తీసుకుపోలే వాళ్ళో తెలియదు. ఒక డాక్టర్ అయి ఉండి ఇంకో జూనియర్ డాక్టర్స్ పైన ఇట్లా రౌడీలను పంపించి కొట్టడం ఎంతవరకు కరెక్ట్? అందుకే ఆయనని ఈ ఉన్న ఆయన జాబ్ని తీసేయాలని మేము కోరుకుంటున్నాం. డైరెక్టర్ సార్ కూడా దీనికి రెస్పాన్సిబులే కాబట్టి ఆయన కూడా
తగిన చర్యలు చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. మా డిమాండ్స్ ఏం కాదండి, జస్ట్ 2 డిమాండ్స్. ఒకటి డైరెక్టర్ దిగిపోవాలి, మాకు కొత్త డైరెక్టర్ కావాలి. ఇంకొకటి డాక్టర్ క్రాంతి ఎవరైతే ఉన్నారో ఆయన మెడికల్ లైసెన్స్ అనేది సస్పెండ్ చేయాలి. డాక్టర్ క్రాంతి వాళ్ళతో ఉన్నారు కాబట్టి వాళ్ళని లోపలికి అలౌ చేశారు, లేకపోతే వాళ్ళని అలౌ చేయకపోతుండే. కాబట్టి డాక్టర్ క్రాంతి అండ్ డైరెక్టర్ ఇద్దరు రెస్పాన్సిబుల్ ఈ మ్యాटरकी. सिक्युरिटी కంటే ఎక్కువ వాళ్ళిద్దరు దీని వెనుక ఉండడం वल्लने ఇది అవ్వగలిగింది. कोट्यवधीच्या सार्वजनिक निधीतून उभारलेल्या संसद भवनावर झालेला हल्ला दुर्दैवी असून हे सर्व भाजप सरकारच्या निष्काळजीपणे घडले आहे असे मत एआयसीसी सदस्य डॉक्टर नरेश जाधव यांनी व्यक्त केले. बेजबाबदार वर्तन हा त्याचा थेट पुरावा असल्याचा आरोप त्यांनी केला. आदिलाबाद जिल्हा मुख्यालयातील कंदिश निवास रेड्डी प्रजासेवा भवन कॅम्प ऑफिस येथे आयोजित पत्रकार परिषद मध्ये ते बोलत होते. संसदेवरील हल्ल्याचा तीव्र शब्दात निषेध. ते म्हणाले की संसदेच्या नवीन इमारतीत सुरक्षेचा अभाव खेदजनक आहे. संसद सदस्यांना सुरक्षा नसेल तर देशातील 143 कोटी लोकसंख्याला काय संरक्षण देणार असा सवाल त्यांनी केला. त्यांनी भाजप सरकारवर टीका केली आहे. ते म्हणाले की वाद आणि विरोधाभास निर्माण करण्याशिवाय देशाचा कारभार चांगला कसा चालवायचा हे भाजपला कळत नाही. సమావేశం ఏదైతే నిన్న మన పార్లమెంట్లో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం, బాధాకరమైనటువంటి విషయం. 22 సంవత్సరాల క్రితంలో జరిగినటువంటి ఏదైతే దాడి ఉండిందో 22 సంవత్సరాలు నిన్నటికి సరే అదే రోజు నిన్న ఏదైతే సంఘటన పార్లమెంట్లో జరగడం చాలా దురదృష్టం. మరి 100% బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం, బాధ్యత రహిత వ్యవహరించడమే దీనికి నిదర్శనమనేసి ఈ సందర్భంగా మనం చేస్తాం. మరి ముఖ్యంగా ఏదైతే ఆనాడు పార్లమెంట్ సమావేశంలో జరుగుతున్నప్పుడు జరిగినటువంటి దాడిలో అమరులు అయినటువంటి రోజే నిన్న అది జరగడం అంటే ఏ విధంగా వైఫల్యం ఈ బీజేపీ ప్రభుత్వం చెందిందో మన అందరం కళ్ళారా చూసాం. మరి కొత్త పార్లమెంట్ భవనం ప్రజాధనాన్ని ఎన్నో లక్షల కోట్లు వేచించి కనీసం సెక్యూరిటీ లేకుండా ఏ విధంగా మరి వాళ్ళు నిర్మాణం చేశారో, మరి ఏ విధంగా సెక్యూరిటీని ఇవ్వాల్సిందో మరి వారు కనీసం సోయి లేకుండా పార్లమెంట్లో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులకే భద్రత లేకుంటే రేపు 4.5 ఏదైతే ఈ భారతదేశంలో ఉన్నటువంటి దగ్గర 143 కోట్ల జనాలకు ఏ విధంగా భద్రత కల్పిస్తారో ఇది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది నిన్నటి సంఘటన చూస్తే. మరి దీనికి బాధ్యత వహించి ఏదైతే హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు కానీ, రక్షణ మంత్రి ఉన్నటువంటి ఏదైతే రాజ్నాథ్ సింగ్ గారు కానీ బాధ్యత వహించాల్సింది. అంటే పార్లమెంటుకి భద్రత లేకుంటే మరి దేశాన్ని ఏ విధంగా భద్రత ఇస్తారు? ఒక్కసారి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఆలోచించాలి. रिम्स बॉईज कॉलेजच्या वसतिगृहातील डॉक्टरांवर रात्री झालेल्या हल्ल्याच्या जबाबदार असल्याचे सहाय्यक प्राध्यापक डॉक्टर क्रांती यांना निलंबित केले जात आहे असे संचालक जयसिंग राठोड यांनी सांगितले. याबाबतचे आदेश जारी करण्यात आले आहे. त्यांच्या चेंबरमध्ये आयोजित पत्रकार परिषदेमध्ये या घटनेचा तपशील उघड करण्यात आला. मेडिको विद्यार्थ्यांवरील हल्ल्यांकडे कोणत्याही परिस्थितीत दुर्लक्ष केले जाणार नाही असे त्यांनी स्पष्ट केले. बाहेरच्या लोकांनी येऊन हल्ला केल्याची माहिती असून सुरक्षतेसाठी बिघाड्यांचाही आढाव घेऊन योग्य ती कारवाई केली जाईल असे ते म्हणाले. अशा घटनांनी पुनरावृत्ती होऊ नये असे त्यांनी स्पष्ट केले. या घटनेच्या चौकशीसाठी 10 सहाय्यक प्राध्यापकांचा समावेश असलेली समिती नेमून संपूर्ण चौकशी केली जाणार. या पत्रकार परिषदेला अतिरिक्त जिल्हाधिकारी श्यामला देवी यांच्यासह रिम्स अधीक्षक डॉक्टर अशोक उपस्थित होते. నేను రాత్రి రిమ్స్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, చాలా బాధాకరం. ఎవరైతే అవుట్ సైడ్ వచ్చి మెడికల్ హౌసెస్ అని వాళ్ళు ఏదైతే కొట్టారో అది మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైతే దాన్ని ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళు ఆల్రెడీ ఎవరు డాక్టర్ ఇన్వాల్వ్ అని ఆల్రెడీ టర్మినేట్ చేసిన, అదేవిధంగా 10 మెన్ కమిటీ ఎంక్వైరీ కమిటీ పెట్టేసిన, చట్టం తనకు దాన్ని చేసుకుంటుంది, ఎవరు ఉపేక్షించలేదు. ఇటువంటి ఎవరు అవుట్ సైడ్ వాళ్ళని మేము ఉపేక్షించాము. ఇదే విధంగా ఫ్యూచర్లో రిమ్స్ హాస్పిటల్ ఎవరు అవుట్ సైడ్ రాకుండా సెక్యూరిటీ పెంచుతున్నాం. ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా మేము కాపాడుతున్నాం. చాలా బాధాకరం. ఇటువంటి ఇన్సిడెంట్స్ ఫ్యూచర్ కాకుండా అన్ని రకాల మేము చర్య తీసుకుంటాం. అదేవిధంగా
ఎంక్వైరీ కమిటీ 12 మెన్ కమిటీ 10 మెన్ కమిటీ ఎంక్వైరీ పెట్టించిన అది పూర్వపరం తర్వాత మళ్ళీ వాళ్ళు ఏదైతే ఇస్తారో రిజల్ట్ దాన్ని కూడా చర్య ఉంటుంది. డాక్టర్ల కమిటీ, ప్రొఫెసర్ల కమిటీ ఉంటుంది, సూపరింటెండెంట్ ఆర్ఎం అండ్ ప్రొఫెసర్ల కమిటీ. క్రాంతి ఆర్డర్ టర్మినేట్ చేసిన, ఆర్డర్ కూడా ఇచ్చేసిన. అది ఆర్డర్ టర్మినేషన్ అండి, హాస్పిటల్గా టర్మినేషన్ ఇటువంటి దాన్ని ఉపేక్షించలేదు. ఇది కూడా ధర్మాన ఆసుపత్రి, గవర్నమెంట్ హాస్పిటల్ కనుక ఎటువంటి ఇష్యూస్ మనం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవడో చేయటం దానికి ఉపేక్షించలేదు కానీ ఇమీడియట్ టర్మినేట్ చేసిన. యాక్చువల్ రాత్రి నేను పడుకొని ఉన్నా 11 o'clock కాలేజ్ చేయగల అవుట్ సైడ్ వచ్చారంటే నేను ఇమీడియట్ ఫోన్ చేశాను. ఫోన్ చేయగల ఇష్యూ అంత అయింది. నేను 1 o'clock వచ్చా. 1 o'clock వచ్చినప్పుడు నేను చెప్పా పిల్లలకి మీరు ఎవరు టెన్షన్ పడలేదు కదా, ఆయన విత్ యూ మార్నింగ్ వచ్చి కూడా మాట్లాడదని చెప్పాను. నైట్ వాళ్ళు మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేసిపోయా. ఇది పరిస్థితి నేను జరిగింది. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ బుక్ అయింది, వాళ్ళు అరెస్ట్ అని చెప్పారు. మేము కూడా లెటర్ పంపిస్తున్నాం. కానీ ఎఫ్ఐఆర్ బుక్ చేయమని లెటర్ తయారవుతుంది. సో క్రాంతి కుమార్ది ప్లస్ ఎఫ్ఐఆర్ది ప్లస్ కమిటీది డాక్టర్ సెక్యూరిటీ ఆల్రెడీ ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా వచ్చారు నేను కూడా ఆరాధిస్తున్నా. ఇవి కమిటీ మొత్తం నిజ నిర్ధారణ తీస్తుంది. కమిటీ వచ్చినాక అది అవసరం ఉంటే సెక్యూరిటీ మీద కూడా యాక్షన్ ఉంటుంది. యూజువల్గా 5 days పెడతాం, వన్ పెడతాం. ఈ ఇష్యూ కనుక 5 days కమిటీ వచ్చింది ఫర్దర్ యాక్షన్. ఆల్రెడీ ఒక యాక్షన్ అయిపోయింది. డాక్టర్ క్రాంతి టర్మినేటెడ్ ఫ్రమ్ హాస్పిటల్. ప్లస్ వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యారు. ప్లస్ మిగతా ఈ సెక్యూరిటీ విషయంలో మిగతా కొన్ని ఫ్యూచర్లో జరిగే చర్యలు, ప్రతి జిల్లా ఎలా సెక్యూరిటీ పెంచాలి, ఏ విధంగా స్టూడెంట్ ఉండాలి, ఏ విధంగా ఫ్యాకల్టీ అని చెప్పి దాని మీద ఏదైతే కమిటీ రిపోర్ట్ ఇస్తుందో దాన్ని बట్టి फर्दर ॲक्शन. सर्व समस्यांवर उपाय म्हणून लोकांचे सरकार काँग्रेस पक्षाचे नेते खर्शीद आणि फयाज शाम यांनी सांगितले की ते सर्वतोपरी प्रयत्न करतील. त्यांनी शहरातील 16वा प्रभाग क्रमांक डालडा कंपनी कॉलनीत फिरून समस्या जाणून घेतल्या. वसाहतीवाल्यांनी त्यांना अंतर्गत रस्ते बांधण्याची, पात्रांना शिधापत्रिका आणि पेन्शन देण्याची विनंती केली. विशेषतः ड्रेनेज व्यवस्था दुरावस्थेत असल्याने तसेच मागील सरकारच्या काळात निधी मंजूर झाल्याने रखडलेली कामे पुन्हा सुरू करावीत अशा आशयाच्या याचिका सोपवण्यात आल्या. त्यांनी सकारात्मक प्रतिसाद देत आदिलाबाद विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांच्या नेतृत्वाखाली समस्या सोडवण्यासाठी काम करणार असल्याचे स्पष्ट केले. हम लोगों ने एक प्लान बनाया कंदी श्रीनिवास रेड्डी साहब की हिदायत पर कि आदिलाबाद के जो 49 वार्ड्स है, जो पिछले टीआरएस गवर्नमेंट में 10 साल से तरक्की के पीछे, बहुत पीछे तरक्की में सिर्फ करप्शन के नाम पे काम दिए गए और पैसा खाया गया टीआरएस की पीरियड में. आप देख सकते हैं हमारे पीछे जो दरगाह शरीफ है यहाँ पर, और अभी एक मंदिर का विजुअल भी लिया गया है. उसको इलेक्शन कोड के टाइम पे विदाउट प्रोसीडिंग काम चालू किया गया है मुसलमानों के और गैर मुस्लिम के वोट को इकट्ठा करने के लिए. और जब गवर्नमेंट हार गई तो वो लोगों ने दुश्मनी के तहत इसका काम भी रोक दिया. ये जिंदगी जीती जाती तस्वीर है. लिहाजा हम ये इस मौका पर ये कहना चाहते हैं कि यहाँ से हम हर वार्ड का दौरा करेंगे. बल्दी के जो मसले मसाइल है, नाली है, रोड है, पेंशन है, ये तमाम चीज़ों पे हम नज़रसानी करेंगे. और हम खुद ऑफिस को जाएंगे कंदी श्रीनिवास रेड्डी की हिदायत पर, ऑफिस को जाके पब्लिक के अवामी मसाइल को हल करेंगे. दूसरी बात ये कि कल ही सिविल सप्लाई मिनिस्टर कैप्टन उत्तम कुमार रेड्डी ने कहा है कि 10 साल से राशन कार्ड नहीं है, नए राशन कार्ड इंशाल्लाह 2 से 3 दिन के अंदर जारी किए जाएंगे. जिन लोगों को राशन कार्ड नहीं है उन लोगों से भी हमारी अपील है कि वो अपने अपने कागजात जैसे आधार कार्ड, फोटोज वगैरह है तो वो लाके दीजिए. हम इंशाल्लाह उनको राशन कार्ड दिलाएंगे, पेंशन दिलाएंगे. कांग्रेस गवर्नमेंट में जितने वादे किए कर्नाटक में अमल करके बताई, और तेलंगाना में जितने वादे किए उसमें से 2 अमल हो गए और बाकी 6 गारंटी कार्ड के लिए 100 दिन का टाइम लिया गया है. इंशाल्लाह ये तमाम चीज़ों पे अमलावरी की जाएगी. फिर एक बार आप लोगों से गुजारिश करता हूँ, आने वाला बल्दी इलेक्शन है, इंशाल्लाह हर वार्ड से 49 वार्ड से साफ और शफाफ आदमी को चुन के लाया जाएगा ताकि वार्डों की तरक्की हो सके. स्वामी विवेकानंदांनी रामकृष्ण मठाच्या स्थापनेला 125 वर्ष पूर्ण झाल्याच्या निमित्ताने रामकृष्ण सेवा समितीच्या विद्यमानाने स्थानिक महात्मा ज्योतिबा फुले कन्या शाळेतील विद्यार्थ्यांना स्पर्धा परीक्षा घेतल्या. 7वी, 8वी, 9वी आणि 10वीच्या विद्यार्थ्यांसाठी
भारत जाती की ना हितऊ या पुस्तकावर स्पर्धा परीक्षा सुरू झाल्या आहे। प्रथम शाळेच्या मुख्याध्यापकांचा सेवा समितीच्या सदस्यांच्या हस्ते सत्कार करण्यात आला। त्यानंतर स्पर्धा परीक्षाच्या प्रश्नपत्रिकांचे प्राचार्याच्या हस्ते प्रकाशन करण्यात आले। विवेकानंदाची शिकवण आजच्या विद्यार्थ्यांसाठी अत्यंत आवश्यक आहे असे ते म्हणाले। प्राचार्यांनी विद्यार्थ्यांना स्वामी विवेकानंदाचे जीवन उदाहरण म्हणून घेण्याचा सल्ला दिला। या स्पर्धा परीक्षांमध्ये अंदाजे 7000 विद्यार्थी सहभागी होत असून शालेय स्तरावरील व जिल्हास्तरीय विजेत्यांना 5000, 3000 आणि 2000 ची प्रथम, द्वितीय व तृतीय पारितोषिके देण्यात येणार असल्याचे त्यांनी सांगितले। సో ఈ రోజు మనకి ఆదిలాబాద్ జిల్లా స్థాయిలో రామకృష్ణ సేవా సమితి వాళ్ళు మనకి వివేకానంద యొక్క జీవిత చరిత్ర గురించి, వివేకానంద లైఫ్లో చేసిన, అతని లైఫ్లో జరిగిన సందర్భాల గురించి, అతను ఈ లైఫ్ యొక్క ప్రాముఖ్యతను గురించి రామకృష్ణ సేవా సమితి వాళ్ళు ఇలా ఎగ్జామ్ కండక్ట్ చేయడం, ఇది పిల్లల్లో వాళ్ళలో ఒక ఆలోచన స్ఫూర్తిని పెంపొందిస్తుంది। ఇది పిల్లల్లో వాళ్ళలో కూడా ఒక ఎనలిటికల్ థింకింగ్, ఓన్లీ ఎడ్యుకేషన్కి మాత్రమే పర్మిట్ అవ్వకుండా వాళ్ళు కూడా లైఫ్లో ఏమేమి సిచ్యువేషన్స్ ఉంటాయి, వాటిని ఎలా ఫేస్ చేయాలి, ఏంటి మన లైఫ్ అంటే ఏంటి అనేది క్లియర్గా ఈ పోటీ పరీక్షలో, ఓన్లీ ఇది పోటీ పరీక్ష మాత్రమే డిపెండ్ అయ్యకుండా ఈ బుక్ సార్ వాళ్ళు అందజేసే ఈ బుక్ ద్వారా పిల్లల్లో చాలా ఎనలిటికల్ థింకింగ్ కూడా పెంపొందించుకునే ఛాన్సెస్ అనేటివి ఎక్కువ ఉన్నాయి। వాళ్ళు ఎలా ఫేస్ చేశారు, రేపు మన లైఫ్లో జరిగే సిచ్యువేషన్లకి మనం ఎలా ఉండాలి, మనం ఈ సొసైటీకి ఏం చేయాలి అనేది పిల్లల్లో ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది। సో దిస్ ఈజ్ వెరీ ప్లెజర్ టు कंडक्ट हियर एग्जाम सर। थँक्यू सो। आदिलाबाद जिल्हा केंद्रातील श्री रामचंद्र गोपाल कृष्ण मठ येथे जात्रा उत्सवाला मोठ्या थाटात सुरुवात झाली। मठाचे संस्थापक पुनर सरस्वती स्वामीजी यांच्या स्मरणार्थ दरवर्षी पौर्णिमेपासून अमावस्यापर्यंत जत्रा उत्सव आयोजित केला जातो। सध्याचे मठाधिपती योगानंद सरस्वती स्वामीजी यांनी रथ उत्सवाचे नेतृत्व करून ही जात्रा सुरू केली। पहिल्या दिवशी महालक्ष्मी अम्मावार मंदिरात विशेष पूजेनंतर भाविकांनी भजन गीते गायली, रथ मिरवणुकीला सुरुवात केली। महिलांनी मंगलारती घेऊन पुढे गेल्या। या महिन्याच्या 17 तारखेला रथोत्सव होणार आहे। आदिलाबाद विधानसभा काँग्रेस पक्षाचे प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी यापूर्वीच अनेक सामाजिक सेवा कार्यक्रमांनी आपल्या चाहत्यांची मने जिंकली आहे। केएसआर फाउंडेशनच्या माध्यमातून त्यांनी प्रजासेवा भवनात 2 वर्षे नियमित देणगी देऊन आपले काम पूर्ण केले। शेकडो लोक आपली भूक भागवत आहे असे अन्नदान आजपर्यंत कोणत्याही नेत्यांनी केले नाही, पण कंदी श्रीनिवास रेड्डी यांनी अव्याहतपणे हे अन्नदान सुरू आहे। त्यामुळे लोकांचे त्यांना आशीर्वाद मिळत आहे। కృష్ణరెడ్డి అనసూయమ్మల తొలిసూరి కొడుకు ఉన్నత చదువులనే చదివాడు, క్రమశిక్షణ కలిగిన కుర్రోడు కంది సీనన్న కథ చెబుతా ఈనాడు। అగ్రరాజ్యం అమెరికాలో
संत श्री तुकडोजी महाराज यांची 55 पुण्यतिथी महोत्सव या महिन्याच्या 17 तारखेला आयोजित करण्यात येत असल्याचे आयोजकांनी सांगितले। आदिलाबाद शहरातील प्रेस क्लबमध्ये भक्तांच्या सदस्यांनी कार्यक्रमाची माहिती दिली। रामनगर येथील स्थानिक राम मंदिराच्या वतीने हा सोहळा पार पडला। तो मॅनेज करेल असे त्यांनी सांगितले आणि यांची पल्लकी काढण्यात आली असा उल्लेखही करण्यात आला। भाविक मोठ्या संख्येने उपस्थित राहावे आणि हा कार्यक्रम यशस्वी करावा असे त्यांनी विनंती केली। రాష్ట్రసంత శ్రీ తుकडोजी महाराज వీరి 55వ పుణ్యతిథి సందర్భంగా రామ్నగర్ రామ్ మందిర్లో 17/12/2023 ఆదివారం రోజున భవ్య కార్యక్రమం చేయబడుతుంది। అయితే ఈ కార్యక్రమానికి జ్ఞానేశ్వర్ కేసాళి మహారాజ్ దిగ్రస్ గారు వీళ్ళ గ్రామగీత పైన కీర్తన కార్యక్రమం ఉంటుంది। అట్లాగే పల్లకి కార్యక్రమాలు పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు యథావిధిగా కార్యక్రమాలు జరుగుతాయి। కావున ఈ కార్యక్రమానికి భక్తులందరూ రాగలరని మా యొక్క విజ్ఞప్తి। TMRPSचे जिल्हाध्यक्ष मल्याला मनोज यांनी सांगितले की ते या महिन्याच्या 27 तारखेला दिल्लीतील जंतर मंतर येथे SC वर्गीकरण विधेयक आणून कायदा बनवण्याच्या मागणीसाठी धरणे आंदोलने करणार आहे। शहरातील प्रेस क्लब येथे आयोजित पत्रकार परिषदेमध्ये त्यांनी समाज बांधवांशी संवाद साधला। सत्तेत येताच SC वर्गीकरण विधेयक आणू असे सांगणाऱ्या भाजपने आतापर्यंत त्या आश्वासनाकडे दुर्लक्ष केल्याचा आरोप त्यांनी केला। सध्या सुरू असलेल्या संसदेच्या अधिवेशनात हे विधेयक मांडून कायदा करावा अशी मागणी त्यांनी केली। त्याचाच एक भाग म्हणून त्यांनी दिल्लीचा कार्यक्रम यशस्वी करण्याचे आवाहन केले। ఢిల్లీకి సంబంధించిన కరపత్రాలు విడుదల చేయడం జరిగింది। మరి గతంలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మా యొక్క న్యాయమైన డిమాండ్ అయినటువంటి ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణ చేస్తామని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం గతంలో హామీ ఇవ్వడం జరిగింది। మరి గత 8 సంవత్సరాలుగా వారు అధికారంలో ఉంటున్నప్పటికీ మరి నేటికి మా యొక్క ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడం లేదు। మరి ఇప్పటికైనా మొన్న ఈ మధ్యనే హైదరాబాదు బహిరంగ సభకు వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు మరి ఒక కమిటీ అనే ఒక ఎస్సీ రిజర్వేషన్ దానిపై ఒక కమిటీ వేస్తానని చెప్పి ఒక కమిటీ వేయడం జరిగింది। మరి ఈ కమిటీలు కమిషన్లతో మాకు కాలయాపన చేయడమే తప్ప మరి దీంతో ఒరిగింది ఏం లేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం। మరి ఇప్పటికైనా ఈ ప్రస్తుతం నడుస్తున్నటువంటి పార్లమెంటు సమావేశాల్లోనే ఆ యొక్క కమిటీ నివేదికను తొందరగా తెప్పించుకొని మా యొక్క ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ బిల్లును ఈ యొక్క నడుస్తున్న పార్లమెంటు సమావేశంలోనే బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఇదే నెల అనగా డిసెంబర్ 20వ తేదీన TMRPS రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। ఈ యొక్క డిసెంబర్ 20వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టే చలో ఢిల్లీ కార్యక్రమానికి ఆదిలాబాద్ జిల్లాలోని మాదిగా ఉపకులాలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరుతున్నాం। बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। वसतिगृहातील हल्ल्याचा मेडिकोचं आंदोलन, संचालक सहाय्यक प्राध्यापक यांच्या पुतळ्याचे दहन। जिल्हाधिकारी कार्यालयावर रॅली काढून मेडिकोचा निषेध, आमिषे रस्त्यावर टाकण्यात जबाबदार असणाऱ्यांवर कारवाई करण्याची मागणी। संसदेवर झालेला हल्ला दुर्दैवी, AICC सदस्य डॉक्टर नरेश जाधव यांनी भाजपवर टीका। आदिलाबाद मध्ये जत्रा उत्सव सुरू, विशेष पूजा करून उद्घाटन सोहळा। डॉक्टरांवरील हल्ल्याबाबत उच्च अधिकारी गंभीर, सहाय्यक प्राध्यापकांना कार्यमुक्त करण्याचे आदेश जारी। या होत्या आजच्या बातम्या। पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया। तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी। नमस्कार।